ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మీ వయసు 75 ఏళ్ళు. బయట వర్షం పడుతుంది. గదిలో నిశ్శబ్దం తాండవిస్తుంది. మీరు గడిచిన కాలం వైపు చూస్తున్నారు. లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. గోడల మీద ఖరీదైన పెయింటింగ్స్ ఉన్నాయి. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చే ఒక్క పిలుపు కూడా అక్కడ వినిపించదు. నాన్న అని పిలిచే గొంతు లేదు. తాత అని పరిగెత్తుకు వచ్చే పాదాల చప్పుడు లేదు. ఆ క్షణం మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఓదార్పునిస్తుందా, లేక మీరు సంపాదించుకున్న ఆ స్వేచ్ఛ మిమ్మల్ని వెక్కిరిస్తుందా? ఈ రోజుల్లో ఒక కొత్త జీవన శైలి పెరుగుతుంది. దాని పేరు డింక్. డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇద్దరు సంపాదిస్తారు, కానీ జీవితంలో ఒక భాగాన్ని కావాలని ఖాళీగా ఉంచుతారు. బిడ్డ అనే బాధ్యత వద్దు, స్వేచ్ఛ అనే బంధం కావాలనుకుంటున్నారు. కానీ గుర్తించుకోండి, నిజమైన స్వేచ్ఛ అంటే బాధ్యత లేకుండా బ్రతకడం కాదు. మనం లేకపోయినా మనల్ని గుర్తు చేసుకునే ఒక ప్రాణాన్ని ఈ లోకానికి ఇవ్వడం. మీ డబ్బుకు ఒక అర్థం ఇచ్చేది ఆ వారసుడే. ఊహించండి, ఒక జంట నగరం నడివొడ్డున గాజుల గోడల మధ్య మెరిసిపోయే ఇంట్లో ఉంటుంది. ప్రతి నెల కొత్త దేశం, ప్రతిరోజు విలాసం. కానీ ఆ ఇంట్లో పిల్లల నవ్వు అనే శబ్దం మాత్రం ఎప్పుడు ఉండదు. మరోవైపు సింపుల్ ఫ్లాట్, ఈఎంఐల ఒత్తిడి, పిల్లల స్కూల్ ఫీజుల గోల. అక్కడ జీవితం ఇన్స్టాగ్రామ్ లో లాగా అందంగా లేకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఒక పండగలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కేవలం మనుషులు లేరు, అక్కడ జీవితం ఉంది. ఇది కేవలం మీ వ్యక్తిగత నిర్ణయం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది అంతకంటే భయంకరమైన పరిమాణం. ఒకవేళ ప్రపంచంలోని జంటలన్నీ ఈ బాటలోనే నడిస్తే అసలు ఈ భూమి మీద మానవ మనుగడ ఎక్కడుంటుంది? కొత్త తరం పుట్టకపోతే ఈ నాగరికతను ముందుకు తీసుకెళ్లే వారెవరు? భవనాలుంటాయి, కానీ నివసించే మనుషులుండరు. మన స్వార్థం కోసం మానవ జాతిని వృద్ధుల లోకంగా మార్చేస్తున్నామా? వారసులు లేని ప్రపంచం ఒక ఎడారి కంటే దారుణం. గుర్తించుకోండి, ముసలితనంలో మీకు కావాల్సింది మెడిక్లెయిమ్ పాలసీ కాదు, ప్రేమతో చూపే ఒక పసిపాప చూపు. రేపు మీరు అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నప్పుడు ఏ ఏఐ రోబో వచ్చి మీ కన్నీళ్లు తొడవదు. ఏ ఇన్వెస్ట్మెంట్స్ గ్రాఫ్స్ వచ్చి మీ చేతిని పట్టుకోరు. అక్కడ ఉండాల్సింది మీ రక్తం, మీ వారసత్వం. స్వేచ్ఛ పేరుతో మనం ఒక తరాన్ని దూరం చేసుకుంటున్నామా? మీ జీవితం ఒక కథ. ఆ కథ చివరి పేజీలో మీరు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారా, లేక ఎవరో మీ పేరును పిలుస్తూ ఉండాలనుకుంటున్నారా? ఆలోచించండి. స్వేచ్ఛతో నిండిన జీవితం గొప్పదే, కానీ ప్రేమతో నిండిన జీవితం మరింత గొప్పది. మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే జీవితం ఒక్కటే, దాన్ని ఎలా జీవించాలో మీరు నిర్ణయించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.